మధ్యతరగతి వర్గం ఎప్పుడైతే రైజ్ అయిందో వాళ్ళు నడిపిన పత్రికలు తూటాల్లా పనిచేసినాయి. హిందూ ప్రకాష్ అని, వందే మాతరం పత్రిక అని, ఆ తర్వాత నీల్ దర్పణ అనే ఒక పుస్తకం, ఇట్లా చాలా పత్రికలు. ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ ఒక పత్రిక నడిపాడు. ఈ పత్రికల్లో బ్రిటిష్ వాళ్ళని ఎండగట్టారు. విపరీతంగా వాళ్ళు చేస్తున్న దోపిడీని ఈ పత్రికల్లో రాశారు. పత్రికలు డైరెక్ట్గా విమర్శించిన బ్రిటిష్ వాళ్ళని. ఇన్ని కోట్ల మంది భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే ఒక్కొక్క భారతీయుడు ఒక్కొక్క చేయి కలిపితే బ్రిటిష్ వాడిని ఇండియా నుంచి తరిమేయొచ్చు అని అరవింద ఘోష్ చెప్పడం జరిగింది. కానీ ప్రతి వాళ్ళు ఒక పత్రిక నడిపారు. ఇండియన్ మిర్రర్ అనే పత్రికను నడిపాడు జవహర్లాల్ నెహ్రూ. అలాంటి వందే మాతరం అనే పత్రిక, హిందూ ప్రకాష్ అనే పత్రిక, మన దగ్గర నేషనలిస్ట్ అనే పత్రిక, ఎన్నో పత్రికలు, కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక, కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు, ఇలా పత్రికలు కూడా భారతదేశంలో విపరీతంగా జాతీయవాదాన్ని నింపడానికి ప్రధానంగా మనకి ప్రయత్నం చేశాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెల్లమెల్లగా లాస్ట్లో మనం రఘురామ్ సార్, శాస్త్రి గారు పొలిటికల్ ఆర్గనైజేషన్స్ పెట్టడం మొదలేసాం. ఫస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ టు యాంటీ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా నౌన్ యాజ్ బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ. సమ్ బెంగాల్ జమీందార్స్ ఎస్టాబ్లిష్డ్ దిస్ సొసైటీ. భారతదేశంలో మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ. ఇది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకానాథ్ ఠాగూర్ ఆయన ఏర్పాటు చేశాడు 1837లో. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ సొంత తాతయ్య ఆయన ఏర్పాటు చేశాడు అది బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ. అలానే ఆ తర్వాత 1876లో ఇండియన్ అసోసియేషన్, దాదాపు నవరోజీ ఏర్పాటు చేసిన బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, ఇలా ఒక 40-50 సంస్థలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏర్పడ్డాయి. మెల్లమెల్లగా త్రూ ది ఏజెస్లో ఈ అన్ని కారణాల వల్ల, ఇదంతా జాతీయతా భావం మనలో ముడిపడడం వల్ల, మనలో మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల, ఒక ఫలం ఎలాగైతే పిందగా మొదలై ఒక ఫలంగా ముదిరి నేల మీద పడుతుందో, ముదిరిపోయి పండిపోయి నేల మీద పడుతుందో, దానికి సమ్ టేకింగ్ టైం. అలాంటి టైంని తీసుకొని మనోళ్ళు పోరాటం స్టార్ట్ చేశారు.